అందరికీ నమస్కారం అండి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎలాంటి తప్పుడు ప్రచారాలతో పార్టీని నడుపుతున్నారో ఒకసారి మీరందరూ చూడండి. ఈ వీడియో పూర్తిగా మీకే అర్థం అవుద్ది. అయితే ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు చూడండి ఎలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో. ఏంటంటే అండి, అవి మొన్న టీడీపీ గవర్నమెంట్ ఫామ్ అయింది కదా, ఫామ్ అయిన తర్వాత కొన్ని మంత్రివర్గాలు అయితే డిసైడ్ చేశారుగా. అందులో సుమారుగా 24 మంత్రుల్లోనూ 15 మంది కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారని చెప్పేసి ప్రచారం చేస్తున్నారండి వైసీపీ నాయకులు అయితే ఏంది, కార్యకర్తలు అయితే ఏంది. ఏమండి, నిజంగా మీరు అన్నం తిన్నారా, గడ్డి తింటున్నారండి? రాష్ట్ర ప్రజలందరూ చూశారు 24 మంది లిస్టు. అందులో కమ్మ వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? 4 ఉన్నారు. 4 ఎవరెవరు? నారా లోకేష్ గారు ఒకరు, పయ్యావుల కేశవ్ గారు ఒకరు, నాదెండ్ల మనోహర్ గారు ఒకరు, గట్టిపాటి రవి గారు ఒకరు. ఈ 4 ఉన్నారండి కమ్మ వాళ్ళు. మిగతా వాళ్ళందరూ అన్ని సామాజిక వర్గాలకు చెందిన వారు ఉన్నారు. మీరు 15 మంది ఉన్నారని ఏ విధంగా ఇలా దుష్ప్రచారాలు చేస్తారు చెప్పండి? అంటే ఆంధ్ర ప్రజలు ఇంకా మీరు మభ్య పెడదామని చూస్తున్నారనమాట. గత 5 సంవత్సరాలు కూడా మభ్య పెట్టి జనాలు ఇబ్బంది పెట్టారు. అది సరిపోలేదు, ఇప్పుడు గేమ్ స్టార్ట్ చేశారు. దీనివల్ల అయితే వైసీపీ పార్టీకే లాస్ అండి. ప్రజలకు వచ్చిన లాస్ ఏమి ఉండదు. మీ వైసీపీ పార్టీ వాళ్ళు ఇప్పటికైనా నిజాలు తెలుసుకొని నిజాలు మాట్లాడకపోతే జనాలు అంత ఎర్రోలేం కాదండి. ఈ రోజుల్లో వీళ్ళు ఇప్పుడే కాదండి, 2014లో కూడా తెలుగుదేశం గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు అప్పుడు కూడా అంతే. ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ సుమారుగా 25 నుంచి 30 మంది కమ్మ వాళ్ళే ఉన్నారని చెప్పి తప్పుడు ప్రచారం చేశారండి. ఇప్పుడు కూడా సేమ్ అలాగే స్టార్ట్ చేశారనమాట. ఇది ఒకటే కాదండి, మంత్రులు 15 మందే కాదు, ఇంకా విద్యా కానుక ఉంది కదండి. విద్యా కానుక కూడా యాక్చువల్లీ విద్యా కానుక అనేది ఎలక్షన్ ముందే జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్ పిల్లలకి బ్యాగులు, టైల మీద, బెల్ట్స్ మీద, అన్నిటి మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసి అవి ఆల్రెడీ స్కూల్స్ పంపించారనమాట. పంపించేస్తే అవి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎలక్షన్ కోడ్ వల్ల ఇవ్వడం జరగలేదు. ఇప్పుడు ఇస్తారు కదా, అవి ఇచ్చేటప్పుడు అవన్నీ వెనక్కి రప్పించేసి చంద్రబాబు నాయుడు బొమ్మ వేసి ఇమ్మన్నారు అని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి అయితే అండి, చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా చెప్పారు ఏమని, అవి ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ చేస్తారు కదా, స్కూల్స్కి వెళ్ళిపోయాయి కనుక అవి అలాగే డిస్ట్రిబ్యూట్ చేసేయండి, పిల్లలందరికీ ఇచ్చేయండి, నెక్స్ట్ టైం చూద్దాము అని చెప్పేసి అన్నారు ఆయన. దానివల్ల రీప్రింట్ చేయడం వల్ల చాలా అమౌంట్ లాస్ అవుతుంది, సో దాన్ని రీప్రింట్ చేయవసరం లేదు, అలా ఇచ్చేయండి అని చెప్పేసి క్లియర్గా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. అయితే వాళ్ళు ఏం చెప్తున్నారు, వైసీపీ వాళ్ళు లేదు చంద్రబాబు నాయుడు బొమ్మ ప్రింట్ చేసి మళ్ళీ స్కూల్స్కి ఇమ్మన్నారని చెప్తున్నారు. ఇంకా చూడండి, వీళ్ళంట 2019 నుంచి 2024 వరకు వీళ్ళు ఇచ్చిన హామీల్లో 99% హామీలు అమలు చేశారట. చూడండి, ఇది ఎంత తప్పుడు ప్రచారం. 99 హామీలు మీరు అమలు చేస్తే మీకు ఎందుకండి ప్రజలు 11 సీట్లే ఇచ్చారు? ఒకసారి ఆలోచించుకోండి మీరు. ఏమండి, మద్యపాన్ని నిషేధం చేస్తున్నారు, చేశారా? లేదు. ప్రతి జాబ్ క్యాలెండర్ ఇస్తాన్నారా? ఇచ్చారా? ఇవ్వలేదు. ఈ 2 చాలు కదా మీరు చేయలేదు అనడానికి. 99% ఎలా క్లియర్ చేస్తారు అనుకుంటున్నారు చెప్పండి? మీరు ఏ విధంగా క్లియర్ చేస్తారు? మీ మాటల్లోనే చెప్పండి. వైసీపీ వాళ్ళు ఎంత ఫేక్ ప్రపంచంలో బతుకుతున్నారో, ఫేక్ ప్రచారాలతో పార్టీని నడుపుతున్నారన్నది ఆంధ్ర ప్రజలందరూ ఒకసారి మీరే ఆలోచించండి. ఇప్పటికైనా వీళ్ళు చేసే తప్పుడు ప్రచారాలు ఇలా తప్పుడు ప్రచారాలు చేసి ఎన్ని రోజులలో పార్టీని నడుపుతారో మరి వాళ్ళకే అర్థం అవ్వాలండి. ఇదైతే పార్టీకి అయితే ఒక స్టాండర్డ్గా ఉండే పార్టీకి అయితే ఇవైతే కరెక్ట్ లక్షణాలు కాదు నాకు తెలిసినంత వరకు. వీళ్ళు చేసిన అరాచకాలు పోను ఇంకా తప్పుడు ప్రచారాలు చేసి పార్టీని నడుపుతున్న వాళ్ళు ఇంకా తప్పుడుగా, ఇంకా సీఎంగా బాధ్యతలు చేపట్టి 1 మంత్ 1 వీక్ కూడా అవ్వలేదండి. ఇంకా అప్పుడే వీళ్ళు స్టార్ట్ చేశారు. ఇంకా 1 year 2 years అయితే వీళ్ళు తట్టుకోలేరేమో నాకు తెలిసినంత వరకు. ఇంకొక విషయం అండి, చంద్రబాబు నాయుడు గారు సీఎం బాధ్యతలు చేపట్టినప్పుడు ఆయన ప్రచారంలో ఇచ్చిన హామీ ప్రకారం మెగా డిఎస్పీ ఫస్ట్ సంతకం చేస్తానని చెప్పేసి అన్నారు కదా. అదేవిధంగా సంతకం అయితే చేశారు. 16,347 పోస్టులకి అయితే. మెగా డిఎస్సి కూడా వాళ్ళు చేస్తున్న తప్పుడు ప్రచారం చూడండి. 16,347 ఉట్టిది, అదంతా తప్పుడు ప్రచారం. అందులో ఓన్లీ 347 పోస్టులే తీస్తారు.
అని చెప్పేసి ఇలాంటి తప్పుడు ఆయన క్లియర్గా జీవో పైన సంతకం చేశారు. ఆయన ఇంకే సీఎం హోదాలో సైన్ చేశారు. 16,347 పోస్టులు, అందులో ఎస్జిటి అని, స్కూల్ అసిస్టెంట్ అని, ప్రిన్సిపల్స్ అన్ని, పీజీటీ అని, టీఈటీ మొత్తం అన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చారు. వీళ్ళకి ఇంకా ఎలాగ మరి చెప్పాలో అర్థం కాదండి ఈ వైసీపీ వాళ్ళకి. మరి ఇలా ఎన్ని రోజులు ఇలా తప్పుడు ప్రచారాలు జనాలు మభ్యపెట్టి బ్రతుకుతాం అనుకుంటారో అది వాళ్ళకే తెలియాలి. వాళ్ళు నాకు తెలిసినంత వరకు 2019 నుంచి 2024 ఎలక్షన్ వరకు వాళ్ళు చేసిన అరాచకాలు అయితే దేశంలో ఏ పార్టీ కూడా ఏ నాయకుడు కూడా చేసి ఉండడు. అయ్యో మనం ఇన్ని అరాచకాలు చేసాం, ఓడిపోయాం, వాటి మీద సమీక్షించుకుంటే బాగుంటుంది అనుకోకుండా ఇంకా గవర్నమెంట్ వచ్చి, తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చి 1 మంత్ కూడా అవ్వలేదు, అప్పుడే మళ్ళీ పార్టీ మీద పెట్టిన పథకాలకి తప్పుడు ప్రసారాలు చేసి ఇచ్చేస్తున్నారు. చేసినప్పుడు అందులో ఏం లోపాలు ఉంటే ఆ లోపాలు ఎత్తి చూపించాలి తప్ప మీరు ఇచ్చిన దాన్ని కాదంటే జనాలు ఎర్రోలెట్టండి నమ్మడానికి. అంత క్లియర్ కట్గా జీవోలు కనిపిస్తున్నాయి, అంత క్లియర్గా మంత్రులు కనిపిస్తున్నారు, డేటా మొత్తం క్లియర్గా రిలీజ్ చేశారు. 24 మంది పేర్లతో పాటు పేర్లు, క్యాస్ట్ మొత్తం అంతే. మీరు 15 మందిని ఏ విధంగా తప్పుడు ప్రచారం చేస్తారు చెప్పండి? ఇలాంటి తప్పుడు ప్రచారాలు ఇప్పటికైనా వైసీపీ వాళ్ళు మానుకోకపోతే పార్టీ అయితే కోలుకోవడం కష్టం అండి నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ప్రజలైతే ఇంక నమ్మరండి. ప్రజలు మీరు ఏదో చెప్తే 2014లో మేము చెప్పాం కదా, నమ్మేసి మేము 2019లో అధికారంలోకి వచ్చాము, ఇప్పుడు కూడా అవే చేసి 2029లో ఏదో అధికారంలోకి వద్దాం అనుకుంటున్నారేమో. అవన్నీ అప్పుడు రోజులండి. ఇప్పుడు జనాలు అయితే మీ మాటలు నమ్మేవాళ్ళు లేరు. ఎందుకంటే మీ పరిపాలన ఎలా ఉంటుందంటే 2019లోనే చూశారు. సో ఇప్పటికైనా తప్పుడు ప్రచారాలు మానుకొని ఉన్నట్టుగా మాట్లాడి కరెక్ట్గా మాట్లాడితే బాగుంటుందండి. లేదంటే మాత్రం అది మీకే లాసు. అయితే జగన్మోహన్ రెడ్డి చేసే ఈ తప్పుడు ప్రచారాలందరూ ప్రజలందరూ గమనిస్తున్నారు అనుకుంటున్నా. దయచేసి ఇలాంటి వాటిని నమ్మొద్దు ఎవరో కూడా. క్లియర్గా జీవోలు కూడా ఇచ్చినప్పుడు కూడా ఇంక ఇలాంటి ప్రచారాలన్నీ మీరు ఎవరు నమ్మవసరం లేదు. ఖచ్చితంగా తెలుగుదేశం గవర్నమెంట్, సిబిఎన్ గారు అయితే మంచి పరిపాలన అందిస్తారండి ఆంధ్రప్రదేశ్కి అయితే. అందులో నో డౌట్, ఎవరు డౌట్ పడవసరం లేదండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మన వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్ యూ.